మొదటి పఠనము. ఇక ఏడ్పులు కానీ సహాయము కొరకు అంగలార్పులు కానీ వినిపింపవు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనము నుండి 21వ వచనము వరకు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనము నుండి 21వ వచనము వరకు. ప్రభు అయిన యావే ఇట్లు పలుకుచున్నాడు, నేను నూతన దివిని నూతన భువిని సృజింతును. పూర్వ సంఘటనలు ఇంకెవ్వరికి జ్ఞప్తికి తెచ్చుకొనరు. నేను సృజించబో వానిని గాంచి మీరు సదా ఆనందింపుడు. నేను కలిగింపబో యెరూషలేము సంతోషముతో నిండియుండును. ఆ నగర పౌరులు ఆనందముతో అలరారుదురు. నా ప్రజలను గాంచి హర్షింతును. ఆ పట్టణమున ఇక ఏడ్పులు కానీ సహాయము కొరకు అంగలార్పులు కానీ వినిపింపవు. శిశువులకు భార్య మరణములు ఉండవు. వృద్ధులు నిండు జీవితమును జీవింతురు. ప్రతివాడు 100 ఏండ్లు జీవించి కానీ కన్నుమూయడు. 100 ఏండ్లు రాకమునిపే చనిపోవుట శాపముగా ఎంచబడును. ప్రజలు ఇండ్లు కట్టుకొని వానిలో నివసింతురు. ద్రాక్ష తోటలు నాటుకొని వాని ఫలములు ఆలగింతురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరికి వందనములు.